ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ముస్లిం పేద బిడ్డల ఉన్నతి కోసం ప్రవేశపెట్టిన తాలిం-ఏ హునన్ కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ సాబిర్ ఖాన్ మండిపడ్డారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, దీనిపై జీవోలు అవసరం లేదని, ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, మంత్రి ఫరూక్, అబ్దుల్ చైర్మన్ అజీజ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ముస్లిం పథకాలను రద్దు చేసి వక్ఫ్ ఆస్తులను రియల్ ఎస్టేట్ మాఫియాకు దారాదత్తం చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హజ్ యాత్రికులకు ₹1,00,000 సబ్సిడీ వంటి ప్రయోజనాలు కల్పిస్తుంటే ఓర్వలేక అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి తీరును తప్పుబడుతూ వైసీపీ నేతలు వక్ఫ్ చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో హయ్యద్ బాబా, పాషా, మొహిద్దీన్, అస్లాం, మునీర్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ముస్లింల సంక్షేమం కొరకు, ముస్లింల విద్య కోసం ఏం చేయాలి అని చెప్పి వక్ఫ్ బోర్డులో అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్గా నియమితులైన తర్వాత వారిని పిలిపించి ఏం చేస్తే ముస్లిం పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పి ఆ సంభాషణ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యతోనే అన్ని పరిష్కారం అవుతాయి, విద్యతోనే ముస్లింల పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి వారి యొక్క ఆశీర్వాదంతో, నారా లోకేష్ గారి సహకారంతో మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్, స్టేట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తాలీమే హునర్ అని ఒక మహోత్తరమైన, ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి ముస్లింల పిల్లల భవిష్యత్తు కోసం యొక్క మిషన్ స్టార్ట్ చేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు విమర్శలు చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇదే వక్ఫ్ బోర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసింది. ఇదే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, ఎన్ఓసీలు ఇచ్చారు, వక్ఫ్ బోర్డుని దుర్వినియోగం చేశారు. అవేమి గుర్తురాలేదా? ఈరోజు మీకు ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి హర్షించాలి, కానీ ఈ రోజు మీరు ఆ పిల్లల భవిష్యత్తుకి అడ్డుపడుతున్నారంటే మీకంటే దరిద్రులు ఈ దేశంలో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలు చేయబాకండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి హర్షిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క తాలీమే హునర్ గురించి ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు హర్షిస్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేయలేని చెప్పి ముస్లింలు కూడా ఈ రోజు పెద్దలు ప్రతి ఒక్క చోట అంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్క విషయం, వక్ఫ్ బోర్డ్ అంటే వక్ఫ్ అనేది ముస్లింల పేదల కోసం వక్ఫ్ చేసే ఆస్తిని వక్ఫ్ అంటారు. అందులో మన్షాయే వక్ఫ్. మన్షా అంటే సహకారం, ఏదైతే మనం సహాయ సహకారం చేస్తామో దాన్ని మన్షాయే వక్ఫ్ అంటారు. ఈ మన్షా ఎందుకు చేస్తారంటే పేద పిల్లల విద్య ఇందులో ముఖ్య ఉద్దేశం. మన్షా అంటే పేద పిల్లల విద్య ఇందులో ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అభియోగాలు నిజం అనుకునే ప్రమాణం ఉంది, నిజం అనుకుంటారేమో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చేయాలి అని చెప్పి అది మన బాధ్యత అని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాము. అదే విధంగా వక్ఫ్ చేసే యొక్క వారు ఎవరైతే ఉంటారో ఆ కాలంలో నవాబులు కానివ్వండి, అదే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అదే విధంగా ధనవంతులు కానివ్వండి, రాబోయే తరాలకు వారి పిల్లల భవిష్యత్తు కోసం వారు ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఆస్తుల్ని సంరక్షిస్తూ ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ పేద పిల్లలకు సంక్షేమం చేయాలి అని చెప్పి ఈ రోజు అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని
కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంకొక విషయం, ఎన్నో వేల ఎకరాలు, దాదాపు 16,000 ఎకరాలు భూమిని వక్ఫ్ బోర్డు మళ్ళీ స్వాధీనం చేసుకునింది. అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 16,000 ఎకరాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటాను కోట్ల విలువ చేసే భూముల్ని మరి తిరిగి తీసుకొని ఆ భూముల ద్వారా పేద పిల్లలకు, ముస్లిం పేద పిల్లలకు చదివించాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఆయన రాత్రి పగలు కష్టపడుతూ ఢిల్లీకి కూడా వెళ్ళి వచ్చారు. అబ్దుల్ అజీజ్ గారు మన పిల్లలు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఒకవేళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎఫ్లు కానీ అయితే వారి యొక్క భవిష్యత్తు ఇక్కడి నుంచి మొదలవుతుంది. నేను చేసే సంకల్పంలో కొంతమంది అయినా ఇక్కడికి వస్తారేమో అని చెప్పి ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడితే దీన్ని విమర్శించడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. కాబట్టి మీరు విమర్శించండి, ఏమన్నా తప్పులు ఉంటే చూపించండి. అసలు మీరు వక్ఫ్ ఏదైనా వక్ఫ్ యాక్ట్ ఉంటుందో ఒక 10 యాక్ట్లు మీరు మీడియా ముఖంగా చెప్పి ఆ యాక్ట్ ఎప్పుడైనా చదివారా? అసలు ఆ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది ఏమిటి ఏ రోజైనా తెలుసా? ఈ రోజు జీవో గురించి మాట్లాడుతున్నారు. స్వతంత్ర సంస్థ వక్ఫ్ బోర్డుకి జీవో అవసరం లేదు, జీవో రావాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డు ఏమైనా చేయాలంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని వక్ఫ్ బోర్డు చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి బురద జల్లే కార్యక్రమాలు చేయవద్దు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఆ పేద పిల్లల ఒక దువా తీసుకోండి, వారు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి, వారు మీకోసం ప్రార్థిస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాల్ని, ఇలాంటి దాన్ని ఆపితే మిమ్మల్ని వారు క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలా, వాళ్ళు ఈ యొక్క మెట్టు దాటితే రాబోయే రోజుల్లో ఈ సమాజంలో గౌరవం పొందాలా, ఈ సమాజంలో వాళ్ళకు ఉన్నతంగా ఉండాలి. ఒక మంచి కార్యక్రమం తీసుకుని వచ్చే కార్యక్రమం తాలీమే హునర్. ఈ యొక్క తాలీమే హునర్ 10వ తరగతి డిస్టింక్షన్ పాస్ అయినటువంటి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి రాష్ట్రంలో 250 మందిని ఐడెంటిఫై చేసి, అంటే ఈ యొక్క టాలెంట్ టెస్ట్ లో పాస్ అయినటువంటి 250 మందిని ఐడెంటిఫై చేసి పూర్తిగా ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద పెద్ద కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఇంటరు, జేఈ మెయిన్స్, నీటు ఇలాంటికి తగ్గట్టుగా చదువు కల్పించేటువంటి సౌకర్యం రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకుంది. దీనికి లాంఛనంగా నిన్నటి రోజున బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అలాగే మన మైనారిటీ మినిస్టర్ ఫరూక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఈ యొక్క సమయం 12వ తేదీ వరకు ఉంటుంది. అప్లికేషన్లు చేసుకున్నటువంటి అవకాశం 12వ తేదీకి ఆఖరి తేదీ. 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే అప్లై చేశారో ఈ యొక్క అప్లై చేసినటువంటి విద్యార్థులకు 17వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఈ యొక్క 12వ తేదీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే నిర్వహిస్తారో అది కూడా ఆన్లైన్ ద్వారా ఇవ్వడం. ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా సెలెక్ట్ అయినటువంటి 250 మంది విద్యార్థులకు డ్రెస్ కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి వాళ్ళకి భోజనం, వసతి, చదువు మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చదువుతోనే పరిస్థితి మారుతుంది, చదువుతోనే ఉన్నతమైన పరిస్థితికి వస్తుంది, చదువుతోనే సంపాదన వస్తుంది, చదువుతోనే పెరుగుతారు, చదువుతోనే ఈ యొక్క సంఘంలో గౌరవం కల్పిస్తుందనే ఒక మంచి ఆలోచనతో అబ్దుల్ అజీజ్ గారు తీసుకున్నటువంటి గౌరవమైన నిర్ణయం తాలీమే హునర్. ముస్లిం సమాజం బాగుపడిపోతుంది, ముస్లిం సమాజం ఉన్నతంగా వెళ్ళిపోతుంది, ముస్లిం సమాజం యొక్క ఈ యొక్క రాష్ట్రంలో బాగుపడిపోతుందనే ఒక అక్కసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలు కల్పించి భయభ్రాంతికి గురి చేసి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర పన్నుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి సారథ్యంలో వాళ్ళ యొక్క బ్రోకర్లు, జోకర్ల చేత మాట్లాడించడం జరుగుతా ఉంది. నేను ఒకటే
ఉన్నా, ఏదైనా పని చేస్తే చేసి చెప్పుకోవాలి. ఇమాం మౌజుల్లాకు భారతదేశంలో భారత గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, షాదీ ఖానాలు కట్టింది తెలుగుదేశం పార్టీ, మసీదులకు మరమ్మతులు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ముస్లింల యొక్క స్థితిగతులపై మంచి ఆలోచన చేసి వాళ్ళకి సరైన దారిలో నడిపించిన తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు కానీ సంక్షేమం కానీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ రద్దు చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రద్దు చేసింది. దుల్హన్ రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 14-19 వ్యవధిలో ఇచ్చినటువంటి మొత్తం లోన్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షాదీ ఖానాన్ని నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ఉంది. ఎవరైనా బయట పోయి చదవాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తుండేవాడు, అంబేద్కర్ ఓవర్సీస్ అని. ఆ యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 14-19 వ్యవధిలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే 19-24లో ఆ పథకాన్ని ఎత్తివేసి ఏదైతే 14-19లో సెలెక్ట్ అయ్యి బయట దేశాల్లో పోయినటువంటి విద్యార్థులు ఆ డబ్బులు రాక వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద వచ్చినటువంటి సంఘటనలు ఈ మీడియా వాళ్ళందరూ రాక ప్రజలు మొత్తం చూశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ముస్లిం పక్షాన ఉంది. ముస్లిం పార్టీ గురించి, ముస్లింల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. ఒక్క మైనారిటీ కూడా మాట్లాడే హక్కు లేదు. గత ప్రభుత్వంలో ఖాదర్ బాషా అనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎన్ఓసీలు ఇచ్చుకొని దొంగ ప్లాట్లను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండిందా తప్ప ఎక్కడ కూడా ముస్లిం వక్ఫ్ బోర్డులో ఆదాయం వనరులు సంపాదించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ దొంగ లెక్కలు. దొంగలు దోచుకున్నది మీరు. ఈరోజు ముస్లిం జాతి కోసం ఒక మంచి కార్యక్రమం చేపడతా ఉంటే తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు నేను ఒకటే చెప్తున్నా, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు ముస్లిం పక్షాన ఏ రోజున నిలబడ్డావా? ఈ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పోయావు? నిద్రపోతున్నావా? ఇవన్నీ రద్దు చేసింది మీ ప్రభుత్వమే కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా. ఈ రోజు వాడెవడో చిలకొచ్చి పలుకుతా ఉంటే, బ్రోకర్ వచ్చి జోకర్లు పని చేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? కనీసం నీకేమైనా సిగ్గు ఉందా? అదేమనంటే సునకాలు పులి వేషం వేసుకుని వచ్చి పులిలా గాండ్రిస్తే సునకం పులి కాలేదు, సునకం సునకమే అవుద్ది. కాబట్టి మాట్లాడేటువంటి సునకానికి చెప్తున్నా, వీరాయత్రులు పోయేసి వచ్చి గ్యాప్ లో మాట్లాడటం కాదురా పిచ్చోడా. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు ముస్లిం సమాజం గురించి? ఈ రోజు ముస్లిం సమాజం కోసం తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఏం తెలుసు? ప్రజల్లో పోయి అడుగు. ఒక మసీద్ దగ్గర పోయి వ్యతిరేకించి తాలీమే హునర్ గురించి మాట్లాడితే చెప్పుతో కొడతాను నిన్ను. అయినా 10th క్లాస్ చదువుకునే వాడు 10th క్లాస్ చదువుకుంటే కదా నీకు తెలిసేది దాని గురించి. నిషానీ గాడివి, నీకేం తెలుసు? 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ తాలీమే హునర్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. వీటికి ఏ జీవోలతో అవసరం లేదు. స్వయంగా వక్ఫ్ బోర్డు తన సొంత నిధులతో, ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది ప్రభుత్వం ఉన్నప్పటికీ స్వయం ప్రతిపాదిక సంస్థ. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి. వీటిలో నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. డబ్బులు లేకపోతే కాదు, డబ్బులు లేకుండా క్రైస్తస్ని మేనేజ్ చేసి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ నుంచి ముస్లిం జాతి కోసం ఏం చేయగలగాలో అదే పాలనా దక్షత అనేది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ముస్లిం సమాజానికి వచ్చినటువంటి మొత్తం డబ్బుల్ని డైవర్షన్ చేసేది కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, ఎన్ఎండి ఫరూక్ గారి సహకారంతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క సారథ్యంలో పూర్తిగా వక్ఫ్ బోర్డ్ నిర్వహణలో ఈ యొక్క పిల్లకాయల చదువులు కొనసాగుతుంది.
దీనికి ఎంతమంది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైసీపీ చిల్లరగాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అడ్డుపడ్డా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. జనరల్గా ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా ప్రభుత్వ నాయకులు ఏమైనారంటే వాళ్ళు పిచ్చి పరాకాష్ఠకు వచ్చేసి పిచ్చికి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో పూర్తిగా రద్దు చేసినటువంటి పథకాల గురించి ఈ ప్రభుత్వంలో ఎక్కడ 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 అడుగుతాడు దౌర్భాగ్యుడు. అసలు వాడికి ఏం తెలుసు అంటారు. కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, వాస్తవాల్ని కనుగొని మాట్లాడండి. తాలిమే హునర్ అనేది ఒక ఉన్నతమైన కార్యక్రమం. ముస్లిం బిడ్డలు ఈరోజు ఓపెన్ గా బయటకు వచ్చి చదువుకునే దానికి చాలా మంది నిన్నటికి నిన్న ఆన్లైన్ అప్లై చేస్తే ఓపెన్ చేస్తే దాదాపు 1500 మంది అప్లై చేసుకున్నారు. కేవలం ముస్లిం పిల్లలు, అత్యంత నిరుపేదలు. వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో వాళ్ళు భావితరాల భవిష్యత్తు, వాళ్ళు ఉన్నతమైన స్థితికి పోయేవాళ్ళు. వీళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆలోచనలు, మంచి ఐడియా ఇవ్వండి తప్ప వీళ్ళని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసే విధంగా చేయొద్దు అని చెప్పేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను. Please subscribe SS News AP.